చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మేము మట్టితోటి మా అక్క నేను గణపతి చేస్తున్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లాస్య. ఈరోజు వీడియో వచ్చేసి బంకమట్టితో వినాయకుని ఎలా తయారు చేస్తాము అనేది వీడియోలో చూపిస్తాము. మా పిల్లలు అయితే బంకమట్టి తీసుకొని వచ్చి వినాయకుని అయితే తయారు చేస్తున్నారు. ఫస్ట్ బంకమట్టిని కాసేపు వాటర్లో నాననివ్వాలి. బంకమట్టిని బాగా పిసకాలి. పిసికిన తర్వాత చిన్న చిన్నగా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి. మా పిల్లలు వినాయకుడిని తయారు చేయడం అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళ చిన్న చిన్న చేతులతో చిన్న చిన్న గణపయ్యను అయితే తయారైతే చేస్తున్నారు. మా పిల్లలు అయితే వినాయకుని అయితే ఈ విధంగా రెడీ చేశారు. వినాయకుని రెడీ చేసిన తర్వాత వినాయకునికి ప్రసారం చేయడానికి కొన్ని బౌల్స్ కూడా తయారు చేస్తున్నారు. వినాయకునికి ప్రసారం చేయడానికి కొన్ని బౌల్స్, స్పూన్స్, ప్లేట్స్, గ్లాస్లు అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు వినాయకునికి ప్రసారము ఈ బౌల్స్లోనూ చేసి వినాయకుని నైవేద్యంకి పెడతారంట. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళైతే వినాయకుని తయారు చేసుకుంటున్నారు. వాళ్ళ చిన్న చిన్న చేతులతో వినాయకుని వాటికి సంబంధించి బౌల్స్ని రెడీ చేసుకుంటున్నారు. మా విక్కీ, నందిని ఇద్దరు కలిసి వినాయకుని రెడీ చేస్తే మా చిట్టి తల్లేమో మట్టితో ఆడుకుంటుంది. అది మిక్సీ గిన్నెనంట. మిక్సీలో ఇంత ఉసుక పోసిన తర్వాత అది మిక్సీ పట్టేసింది. తనేమో ఈ విధంగా మట్టితో ఆడుకుంటుంది. ఎవరికి ఇవ్వమన్నా ఇవ్వట్లేదు, నేనే మిక్స్ పడతాను అని చెప్పేసి ఆ విధంగా మిక్స్ అయితే పట్టేసుకుంది. ఫైనల్గా అయితే మా పిల్లలు వినాయకునికి సంబంధించిన బౌల్స్, పొయ్యి, వినాయకుడిని అన్ని ఈ విధంగా రెడీ చేసి అయితే ఎండకైతే పెట్టుకున్నారు. అవి కొద్దిసేపు ఎండకు ఆరిన తర్వాత వినాయకునికి కలర్స్ వేస్తున్నారు. మట్టితోటే వినాయకుడిని తయారు చేశారు కాబట్టి కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ ఉండాలని ఇంట్లో ఉన్నవే కలర్స్ కుంకుమ, పసుపుతోటే మా పిల్లలు అయితే పెయింట్ అయితే వేస్తున్నారు వినాయకునికి. మా విక్కీ, నందిని ఇద్దరేమో వినాయకుని పెయింట్ వేస్తుంటే మా చిట్టి తల్లేమో బాల్స్కి పెయింట్ వేస్తుంది. ఫైనల్గా అయితే వినాయకునికి పెయింట్ వేసి ఈ విధంగా అయితే తయారు చేశారు. అలాగే బౌల్స్ కూడా పెయింట్ వేసి ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకున్నారు. ఇవాళ మేము మట్టితోని బౌల్ చేసాం ఫ్రెండ్స్. ఇది పొయ్యి ఫ్రెండ్స్, ఇది రోకల్ గ్లాసులు, ప్లేట్, ఓకే, చపాతీ పెంక, స్పూన్స్, ప్లేట్స్, చిన్న కటోరాల్,
హెవీ హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా మా గణపతి ఫ్రెండ్స్ ఎలా ఉంది? ఫైనల్ గా మేము వినాయకుడిని తయారు చేసాం ఫ్రెండ్స్. ఎలా ఉంది చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. Thank you for watching video. Bye bye.